గెలుస్తాడా నెక్స్ట్? ఖచ్చితంగా కంపల్సరిగా జగన్ అన్న గెలుస్తాడు. ఎందుకని గెలవాలంటారు? ఇచ్చినవన్నీ తీసుకున్న వాళ్ళు ఇస్తే కంపల్సరిగా గెలుస్తాడు. ఏం చేశాడు జగన్ వచ్చాక? అమ్మఒడి ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, 45 సంవత్సరాలు నిన్నోళ్ళకి 18,000 చొప్పున వేస్తున్నాడు. ఇంకేం చేయాలి? ఇన్ని పథకాలు ప్రజలకు అందించడం ద్వారా ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం లేదా? డబ్బులు ఇవ్వడంలో ఉపయోగం లేదా? ఏంటి ఉపయోగం ప్రజలకి? ఉపయోగం ఏంటంటే పేదవాళ్ళకి కనుకరించి ఇస్తున్నాడు. ఇది ఇవ్వడం వల్ల మరి జగన్ అన్నే రావాలి, వస్తేనే మంచి జరుగుతుంది. కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్థాపించిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని దాడులు చేపిస్తున్నారు, వాళ్ళపైన దౌర్జన్యాలు చేపిస్తున్నారు అంటున్నారు కదా. ఎవరండి? ఎవరు పెట్టలేదు. కాకపోతే అది చూస్తేనేమో అర్థం కాలేదు. పెద్దవాళ్ళం కాదు, మాలాంటి వాళ్ళు అడగని చెప్తారు. వాళ్ళకి ఏం పెద్దవాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏం చేశాడు జగన్ వచ్చాక? ఏం చేయలేదు. డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పండి, వాళ్ళేగా చెప్పేది. ఉద్యోగాలు ఇవ్వలేదంట. ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళు ఎలా వచ్చారు? సచివాలయం వాళ్ళు 4.5 లక్షల మంది ఎలా వచ్చారు? ఏం మాటలు అసలు. మా అన్నయ్య వచ్చిన తర్వాత ఎంత బాగుంది. ఎవరు మీ అన్నయ్య? మా జగన్ అన్నయ్య. ఇంకెవరు? వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు కూడా ఉద్యోగాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఆయన అంటాడు పనికి మాటలన్నీ అంటాడు ఆయన. వాడు ఎప్పుడైనా సింగిల్ గా వచ్చాడా? అసలు వాడికి ఏమైనా మాటలు తెలుసా? ఇలా ఊపేసుకోవడం చెప్పడం కాదు, కరెక్ట్ గా మాట్లాడా. జగన్ నువ్వు ఎవడు జగన్ అంటున్నాడు. అసలు వాడికి మాట్లాడడం వచ్చండి. ఒక రాజకీయ నాయకుల్లో మాట్లాడుతున్నాడు వాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇలా తిప్పుకొని మాట్లాడతాడు. అదే మాట్లాడడం. స్ట్రైట్ గా సింగిల్ గా రమ్మని మా అన్నయ్యలాగా, మా జగన్ అన్నయ్య రమ్మని అప్పుడు మాట్లాడమన్నాన్ని, అంతేగాని చెత్త మాటలు మాట్లాడుతున్నాను. కేంద్రం చేత ఆటలు ఆడిస్తా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. కేంద్రం ఎవరు చెప్తున్నారా మాట? పురంధేశ్వరి చెప్తుందా? ఆ మాటలు ఏమి లేవు. మా అన్నయ్య చెప్పిందా జరుగుద్ది. మా అన్నయ్య లేకపోతే రాష్ట్రమే లేదు, చూసుకోండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఆ పొత్తు వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఏం ఎఫెక్ట్ లేవు. 175కి 175 మా అన్నయ్య వస్తాడు, చూసుకోండి. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఆ పొత్తు వల్ల ఇబ్బంది రాదంటారా జగన్ గారికి? వచ్చేది వాళ్ళిద్దరికి ఇంకో 10 మంది తెచ్చుకోమనండి. మా అన్నయ్యకి ఏమీ కాదు. ఎంత మంది తెచ్చుకోమనండి. అసలు అదేం పద్ధతి అండి బాబు? సింగిల్ గా రాకుండా పొత్తులతో రావడం ఏంటండి? ఎవడొస్తాడు పొత్తులతో? ఎవరు? భయ్యంతో వస్తున్నారు పొత్తులతోటి. మా అన్నయ్య జెన్యూన్ కాబట్టి సింగిల్ గా వస్తున్నాడు. ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు వాళ్ళిద్దరిని చూసి అనేసి మాటలు వస్తున్నాయి. సోనియా గాంధీ అసలు వాడి భయం తెలుసా మా అన్నయ్యకి? సోనియా గాంధీ లాంటి దాన్ని ఇచ్చాడు. మా అన్నయ్యకి భయం ఎక్కడ నుంచి వస్తుంది? భయం అన్న మా అన్నయ్యకి తెలీదు. మా అన్నయ్యకి జగన్ అన్నయ్య భయమే తెలీదు. 2024లో జగన్ ని చిత్తుగా ఓడిస్తా ఉన్నారు. జగనే వస్తాడు, అంత లేదు. జగనే వస్తాడు. ఓటమే లేదు. మా అన్నయ్యకి ఓటమే లేదు, చూసుకోండి. 160 సీట్లు మాకే వస్తాయని నారా లోకేష్ అంటున్నాడు కదా. 165 అంట. ఆడికి మాట్లాడమే రాదు, ఇంకెక్కడి నుంచి వస్తాయి? మాట్లాడడం తెచ్చుకోమనండి, అప్పుడు చెప్పానండి. ఆడికి సరిగా స్టేజ్ మీద నిలబడి అక్క చెల్లెళ్ళు అని చెప్పే మాట చెప్పానండి, అప్పుడు చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎవరు అలా చెప్పబోతే అసలు మా లేడీస్ కి ఎంత బాగా చూస్తున్నారు తెలుసా? మా లాంటి వాళ్ళకి ఏం తక్కువ? పెన్షన్లు, పథకాలు, అమ్మఒడులు ఎవరండి ఇంతవరకు ఇచ్చింది? ఎవరైనా 100 రూపాయలు ఇచ్చింది పాపాలు పోయారా? ఏ ప్రభుత్వం అయినా? అసలు కాంగ్రెస్ అని ఇచ్చిందా 100 రూపాయలు? 25 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఒక రోజు అని ఇచ్చిందా? మా అన్నయ్య మాట అంటే మాట. ఇల్లు ఏమని చెప్పారో చెప్పండి. ఆడపడుచులకు మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు రావాలనేసి అన్నాడు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలని ఎంత మోసం చేశాడండి. అవి ఏమని మాట్లా జెన్యూన్ గా చెప్పమనండి. 625 పథకాల హామీలా ఒక్క 10 చేశాడు వాడు. మా అన్నయ్య 9 అన్నా కూడా ఎన్ని చేశాడు చెప్పుకోవడానికి కూడా చేత కావట్లేదు. అన్ని జగన్మోహన్ రెడ్డి నా కాలు గోటికి కూడా ఖరీదు కాడా అన్నాడు పవన్ కళ్యాణ్. పబ్లిక్ గా చెప్తున్నా, మా అన్నయ్య కాలి వెంటకి కూడా పనిచేయడాడు. ఇంత ఓపెన్ చెప్తున్నారు, కెమెరా ముందు అంత పచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. మరి జనసేన వాళ్ళు చూసి ఏదైనా చేస్తే ఏం చేయలేడు. ఏమండి, జనసేన గారి పవన్ గారు కరెక్ట్ గా
ఒక్క ఆడ మనిషితో ఉండగలిగాడా? మా అక్క చెల్లెలకి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఒక్క భార్యతో ఉండలేను, ఆయన ఇన్ని వేల మంది ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? అది చెప్పండి, చెప్పండి. ఒక్క భార్యతో ఉండలేకపోయాడు. మా అక్క చెల్లెలకి ఏం న్యాయం చేస్తాడు? ఆంధ్ర అమ్మాయిని వదిలేశాడు, బెంగాలీ అమ్మాయిని వదిలేశాడు, ఇంగ్లీష్ అని తెచ్చుకుంటాడా ఏంటి? సోనియా గాంధీని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆంధ్ర విభజన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళే పరిపాలించాడు, అప్పుడే మీకు ఇంత నమ్మకం కలిగిపోయిందా జగన్ గారి మీద? అవును, ఆయన హామీలు నెరవేర్చాడు, అందుకే నమ్మకం. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన ఏం తక్కువ చేశాడు? అంటే మరి మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడినా కూడా ఎవరు ఏం చేయలేరన్న నమ్మకం మీకుందా? ఏం చేయాలి? చేసుకోమనండి, ఏం చేసుకుంటారు? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఎప్పుడైనా నిజాయితీగా ఉన్న మా అన్నయ్య గెలుస్తాడు. ఇవాళ కాకపోతే రేపని చూడండి, ఎలక్షన్ తర్వాత మా అన్నయ్య గెలవతే అప్పుడు దాన్ని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మగాడు అయితే పులివెందులో కాకుండా వీరా నియోజకవర్గంలోకి వచ్చి నిలబడి గెలువు అనేసి చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఆయన ముందే కుప్పల్లో గెలవమనండి. ఆయన జిల్లాలోనే ఆయన ఊరు ఉంది కదా, నారపాలెము గారిపాలెము, అందులో గెలవమనండి. అప్పుడు మా అన్నయ్య సవాల్ చేద్దాం. కానీ మా అన్నయ్య ఎక్కడ నిలబడినా గెలుస్తాడు. అది ఇంకేం కావాలి చెప్పండి? మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నారా లోకేష్. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడు, ఓడిపోయాడు. ఆయన కొడుకు తప్ప ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అసలు ఒక్కరికైనా ఇచ్చాడా? నిరుద్యోగులకని గ్రూప్ 2 వేసేసి వాళ్ళ వరకే గుంజుకున్నాడు. తెలుసు కదా, గ్రూప్ 2 లో 300 పోస్టులు కొనేసుకున్నారు. అప్పుడేమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంట. ఏ హామీలు ఇచ్చి చేయలేదు చెప్పానండి? ఏ హామీలు ఇచ్చి చేయలేదు అని చెప్పానండి మా అన్నయ్యని. మా అన్నయ్య అన్ని కరెక్ట్ చేశాడు, ఇంకా ఎక్కువ చేశాడు. 9 చెప్పాడు కానీ లెక్కలేని చేశాడు, అన్ని చేశాడు ఆయన. ప్రతి ఏడాది జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు కదా. ఎంత కరోనా వచ్చి 2 years కరోనా వచ్చింది. వాలంటీర్స్ తీశాడు, ఇంకే సచివాలయాలు తీశాడు, ఇస్తాడు. మొన్న గ్రూప్ 2 చెప్పాడు కదా వేస్తున్నాడని. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? చేస్తాడు ఆయన. ఆయన ఇప్పటికేం చేస్తాడు? వేసాడు కదా గ్రూప్ 2 వేసాడు కదండి. ఏమేయలేదు. 4 నెలల్లో జగన్ కి బాయ్ బాయ్ చెప్పబోతుంది ఏపీ అనేసి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బాబాయా అవ్వచ్చు. ఆయన 4 నెలలు వెళ్ళిపోవచ్చు, కాకపోతే రేపైనా వెళ్ళిపోవచ్చు, మనం చెప్పలేము. ఆయన 73+ చూసుకోమనండి. ముందు ఆయన ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోమనండి. ప్రజలు ఇంకా నీ దొంగ మాటలు నమ్మేది లేదు, నమ్మబోయేది లేదు, మేమే అధికారంలోకి వస్తా ఉంటున్నారు. 3 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాం. ఎవరి మాటలు నమ్మి కూర్చోబెట్టామని తెలుసు కదా, పోయినసారి అనుభవం కదా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? ఫైనల్ గా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది, గెలవరు అనేసి అంటున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు కాదు, ఎవరు చెప్తారు? మేము చెప్పాలి ఆ మాట. అవునా కదా? భయం పట్టుకుంటే ఇలా ఎందుకుంటామండి? ఇంత పబ్లిక్ గా ఎందుకు మాట్లాడతాము? భయం ఉన్న వాళ్ళు మాట్లాడాం కదా. అదే ముందు ఆయన సభలు పెట్టుకొని ఆయన జాగ్రత్తగా ఉండి ఆయన కేసు ఏదో చూసుకోమనండి. 170 స్థానాల్లో రానున్న ఎన్నికల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు రావచ్చు? వస్తాను 175. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.